సో వీఆర్ ఇన్ తెలంగాణ కొత్తగూడెం మ్యారేజ్కి ఇక్కడికి వచ్చినాము. నేను ట్రావెల్వి అవన్నీ ఏం వీడియోస్ తీయలేదు, ఎందుకంటే మేము ఎంత టైర్డ్గా అయిపోయినామంటే అందరం అంత టైర్డ్గా అయిపోయినాము. సో ఈరోజు బాగా నిద్రపోయినా. అండ్ నేను బాగా నిద్రపోయినా కార్లో. నేను నిద్రపోయినా అబ్బా, నువ్వు నిద్రపోయినా లేదని నాకు తెలీదు. నేనైతే బాగా నిద్రపోయినా. కానీ నైట్ అంతా జర్నీ. మేము అక్కడ నైట్ 9కో 10కో నిద్రపోకపో నాకెందుకు, నేను నిద్రపోయినా, నేను వీడియో తీసుకుంటున్నాను. నిన్నే అనేది నేను రెడీ అయినా, నేను తిన్నా, ఇది వీడియోలో రావాలి. మాకు నా పని నేను చూసుకుంటున్నా. ఎలాగో తెలుసా, నిన్న పడుకుంది. నువ్వు నీ నాకు అవసరంలే, నీ షూస్ నాకు అవసరంలే, నువ్వు ఏమన్నా చేసుకో, నాకు అనవసరం. ఐరా ఇక్కడ పడుకుంది, ఆమె సో పడుకొని ఇక్కడ పడుకుంది. అఖిల ఆమె పైన వాడు. పెళ్ళిళ్ళు అంటేనే కొంచెం హడావిడిగా హెక్టిక్గా అట్లా ఉంటాయి కదా. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మేము కొత్తగూడెం రీచ్ కావడమే చాలా లేట్ అయింది. ఇంత హెక్టిక్గా ఉంటుంది, ఇంత దూరం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బస్ కూడా ఉంది కాబట్టి బస్తో పాటు రావాలి. బస్ కొంచెం స్లో అయింది, మేమందరం కూడా స్లో అయినాము. రీచ్ అయ్యేసరికి పొద్దున 7-7:30 ఆ టైం అయింది. మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఈ ఈవెంట్ కోసం వచ్చినాము. సో వాళ్ళ పద్ధతి ప్రకారం ఇక్కడ ఒక ఈవెంట్ చేస్తున్నారు. ఇది అయిపోయినాక మళ్ళీ సాయంత్రం 5 గంటలకి పెళ్ళి. సో కొంచెం గ్యాప్ ఉన్నింది రెడీ కావడానికి, మరి ఎక్కువ కాదు కానీ కొంచెం ఉన్నింది. అండ్ ఆ పెళ్ళి 5 o'clock పెళ్ళి అయిపోయినాక మళ్ళీ మేము వెంటనే బయలుదేరాలి. లైక్ బ్యాక్ టు బ్యాక్ ఓవర్ నైట్ జర్నీస్ అనమాట. ముందు రోజు నైట్ అంతా జర్నీ చేసినాము, మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియట్లీ పెళ్ళి అయినాక మళ్ళీ ఓవర్ నైట్ జర్నీ చేసి నంద్యాల రీచ్ కావాలి. ఎందుకంటే అక్కడ రిసెప్షన్ ఉంది నెక్స్ట్ డే కాబట్టి. మా చెల్లి యాక్చువల్లీ మాతో పాటు రాలేదు. హల్దీ రోజు పొద్దున ప్రధానం ఉండింది కదా, ప్రధానంకి పెళ్లి కొడుకు వాళ్ళ తరపు నుంచి వాళ్ళ బంధువులు వచ్చినారు కదా, వాళ్ళు వెయిట్ చేసి మా ఫంక్షన్ అంతా అయిపోయినాక అప్పుడు వాళ్ళు మా చెల్లిని తీసుకొచ్చినారు. అది వాళ్ళ పద్ధతి అంట. సో వాళ్ళతో పాటు వచ్చింది కాబట్టి కొంచెం ముందు రీచ్ అయింది. మా చెల్లి ఇవన్నీ బాగా మిస్ అయినట్టుంది. మేము కనిపిస్తూనే మమ్మల్ని కూడా పలకరేయకుండా ఇవన్నీ పట్టుకొని ఎత్తుకొని ఫోటోలు దిగింది ఫస్ట్. యాక్చువల్లీ ఒక్క రోజుకి ఇంత ఫీల్ అయిపోయింది. ఈయనేమో ఏంటి వీళ్ళిద్దరు ఎట్లున్నారు పసుపు పూసుకొని అన్నట్టు వాళ్ళకెళ్ళి వింతగా చూస్తున్నాడు పాపం. ఇది అయిపోయినా కూడా యాక్చువల్లీ మేము సపరేట్గా వెళ్ళిపోయినాం హోటల్కి. కానీ ఇంకా వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏవేవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానికి మేము ఉండలేదు. ఎందుకంటే ఈయన కూడా కొంచెం క్రాంకీ అన్నాడు. అండ్ మేము కూడా హోటల్కి పోయి మళ్ళీ రెడీ కావాలి పెళ్ళికి కాబట్టి మేము వచ్చేసినాము. ఆబ్వియస్లీ ఏరియాని బట్టి పద్ధతులు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మాకు కూడా కొత్తగా ఉండింది ఎక్స్పీరియన్స్. వాళ్ళ స్టైల్లో చూడడం, వాళ్ళ స్టైల్లో ఫంక్షన్స్ చూడడం అనేది మా బాధలు. మర్యాద ఇదేనా? పెళ్ళిళ్ళలో ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ కొత్త అల్లుడికి కూడా నేర్పియాలి అడ్జస్ట్మెంట్స్ గురించి. యాక్చువల్ పెళ్ళి అనేది ఎంతైతే ఎగ్జైటింగ్గా ఉంటుందో పెళ్ళికి రెడీ కావడం అనేది కూడా అంతే ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా ఒక బ్రైడ్కి. అబ్బాయిలకి ఎట్లుంటుందో నాకు ఐడియా లేదు, బట్ యాజ్ ఎ గర్ల్ నేను ఫీల్ అయింది చెప్తున్నాను. సో రెడీ అయ్యేటప్పుడు అంతే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బికాస్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటామంటే పెళ్ళి ఫిక్స్ కాక ముందు నుంచే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, నా పెళ్ళిలో నేను ఇట్లాంటి అవుట్ఫిట్ వేసుకోవాలి, ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్, ఇట్లాంటి జ్యువెలరీ, ఇట్లాంటి మేకప్, ఇవన్నీ అనుకుంటాము. సో ఆల్ దోస్ ఐడియాస్ ఫైనలీ ఆ రోజు మనము వీ గెట్ టు డూ ఆల్ దోస్ థింగ్స్, వీ గెట్ టు లివ్ దట్ మూమెంట్ యాజ్ ఎ బ్రైడ్. అంటే యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ద ఈవెంట్. అందరూ మన చుట్టే తిరుగుతూ ఉంటారు, అందరూ మన కోసమే తిరుగుతూ ఉంటారు, మనం చెప్పింది చేస్తూ ఉంటారు. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ డే. అండ్ డెఫినెట్లీ ఎస్, బ్రైడ్స్కి ఆ స్పెషల్ అటెన్షన్ అనేది వెరీ మచ్ డిజర్వ్ ఇట్. బికాస్ ఫుల్ స్ట్రెస్ ఉంటుంది, ఆ హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ ఎట్ ద సేమ్ టైం టెన్షన్ అండ్ స్ట్రెస్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఆల్సో లుక్ ఎట్లా వస్తుంది, అనుకున్నట్టు వస్తుందా రాదా, ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తుందా రాదా అనే టెన్షన్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట బ్రైడ్స్కి. మా చెల్లి మేకప్ చేసింది ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. మేము ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ పేజ్లో ఉన్న వేరే మేకవర్స్ చూసి ఆబ్వియస్లీ వాళ్ళ వర్క్ చూసి నచ్చి అప్రోచ్ అయినాము. అండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మా చెల్లి తనకి వెడ్డింగ్కి ఎట్లాంటి లుక్ కావాలి, బేసికలీ తను సటిల్ లుక్ కావాలనుకుంది, ఎక్కువ బోల్డ్ కలర్స్ అట్లా కాకుండా సింపుల్ మేకప్ కావాలనుకుంది. సో దానికి తగ్గట్టు వాళ్ళు చేస్తారా లేదా అన్నట్టు కనుక్కుందనమాట. న్యూడ్ మేకప్ అంటారు కదా, ఎక్కువ కలర్స్ లేకుండా, సో ఆ టైప్ మేకప్ కావాలనుకుంది. సో వాళ్ళ పేజ్లో అట్లాంటి మేకప్ లుక్స్ ఉన్నాయి అండ్ తనకు అది బాగా నచ్చింది. సో దట్ వాజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ మేకప్ ఆర్టిస్ట్ని చూస్ చేసుకోవడానికి. అండ్ వీళ్ళైతే చాలా బాగా చేసినారు, అవుట్పుట్ చాలా బాగా ప్రొఫెషనల్గా చాలా బాగుంది, లైక్ హై ఎండ్గా ఉండింది. మెజారిటీ అమ్మాయిలకి వెడ్డింగ్ అవుట్ఫిట్ అనేది మనకి పెళ్ళి ఫిక్స్ అవ్వడంతో సంబంధం లేదు, ముందు నుంచి మనకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలి అని.
సో అది వెరీ స్పెషల్. వెడ్డింగ్ శారీ కానీ వెడ్డింగ్ డ్రెస్ కానీ షాపింగ్ చేయడం అనేది ఎవరికైనా ఆబ్వియస్లీ వెరీ వెరీ స్పెషల్. ఒక్కటి నచ్చదు, మన మైండ్లో ఒక ఐడియా ఉంటుంది, ఆ ఐడియా మన ముందు కనిపించేదాకా మనం వెతుకుతూనే ఉంటాము. సో మా చెల్లి వెడ్డింగ్ డ్రెస్ షాపింగ్ కూడా కొంచెం అట్లనే జరిగింది. ఆ ప్రాసెస్ లిటిల్ బిట్ చూపిద్దాం అనుకున్నా, ఎందుకంటే మేము వెడ్డింగ్ డ్రెస్ తీసుకోవాలనుకున్నప్పుడు నా పెళ్ళికి నా వెడ్డింగ్ గౌన్, నేను అప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో బెంగళూరులో చాలా బొటిక్స్ ఉంటాయి, క్రిస్టియన్ వెడ్డింగ్ గౌన్స్ చేసే బొటిక్స్. సో నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. కానీ మా చెల్లి విషయంలో మేము క్రిస్టియన్ వెడ్డింగ్ బొటిక్స్ వెతుకుతున్నప్పుడు దేవర్ హార్డ్లీ ఎనీ, బికాస్ బ్రైడల్ లేస్ బ్రైడల్ సాటిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ బొటిక్స్ దగ్గర అది చేపిలేము, అంత లుక్ రాదు డ్రెస్కి. ఇది అలెక్యాస్ బ్రైడల్ బొటిక్ అని విజయవాడలో ఉంది. ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి, కానీ తనకి నచ్చిన డిజైన్ చూస్తేనేమో చాలా హెవీగా ఉన్నాయి. తను లిటరల్లీ నడచలేకపోతుంది. దట్ సమ్మర్ వెడ్డింగ్ ఏప్రిల్లో జరిగింది. ఇంత హెవీగా వేసుకోలేని అనిపించింది తనకి. అండ్ తను కూడా కొంచెం సింప్లర్ డిజైన్ అనుకుంది అనమాట, కొంచెం ఫ్లోయిగా ఉండే డ్రెస్ అనుకుంది. బికాస్ సమ్మర్ వెడ్డింగ్ కాబట్టి దానికి తగ్గట్టు చూద్దాం అనుకుంది. అండ్ తనకి మైండ్లో ఉన్న టైప్లో తనకు అక్కడ డిజైన్స్ దొరకలేదు. హైదరాబాద్లో కూడా ఒక 2-3 షాప్స్ తిరిగినాము, అక్కడ కూడా మాకేమీ అంత నచ్చలేదన్నమాట. డ్రెస్సెస్ ప్రైస్ కూడా సిమిలర్ ఉన్నాయి, కస్టమైజ్ చేయించుకున్నా సిమిలర్ ఉన్నాయి. కాబట్టి తనే ఇట్లా ఒక డ్రెస్ డిజైన్ చేసుకుంది తనకు నచ్చినట్టు. అండ్ మల్టిపుల్ బొటిక్స్తో మాట్లాడి ఫైనలీ కేరళలో ఒక బొటిక్తో ఫైనల్ చేసుకుంది అనమాట. తన బడ్జెట్లో అది వస్తుంది, వాళ్ళు చేస్తామన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్రైడల్ బొటిక్స్ ఏదర్ కేరళ ఆర్ బెంగళూరులోనే ఉన్నాయి. మాకు ఇక్కడైతే ఏమీ పెద్దగా దొరకలేదు. ఇంకా సో కేరళ వాళ్ళతోనే చేయించుకుంటున్నాం. వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకి రాదు. ఆబ్వియస్లీ కేరళ పోలేం కాబట్టి మెజర్మెంట్స్ ఈయనకి అన్నీ ఆన్లైన్లోనే జరిగినాయి. ఇట్లా వీడియో కాల్లో వాళ్ళు చెప్పినారనమాట ఎట్లా మెజర్మెంట్స్ తీసుకోవాలని, దాన్ని బట్టి చేసినాము. Measurements for the dress. Finally, measurements. ఆ డ్రెస్ ఎట్లుంటుందో తెలీదు, వచ్చినాక ఇంకా అది బాగాలేదంటే ఏం చేయలేము, అట్లనే వేసుకోవాలి. మెజర్మెంట్స్ ఇచ్చేటప్పుడు అయితే ఫుల్ ఫన్ ఉండేది. మేము చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు. ఎట్ సమ్ పాయింట్ అయితే ఆమెకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక ఆమె కూడా ఒక మనిషిని తీసుకొచ్చి ఆ మనిషి మెజర్మెంట్స్ తీసుకునేది. అది కాపీ చేసి నేను మా చెల్లికి మెజర్మెంట్స్ తీసుకునేదాన్ని. ఫైనల్లీ ఆఫ్టర్ 1 month of waiting, the day has arrived. 1 month waiting, 1 month searching కూడా. 1 month searching, unlimited Google search, unlimited Pinterest search. యాక్చువల్లీ 1 month కాదు, మనం ఎప్పటి నుంచో ఊరికే Pinterestలో షేర్ చేసుకుంటున్నాం కదా. నేను యూఎస్లో ఉన్న దగ్గర నుంచి యాక్చువల్లీ అందరు పెళ్ళి ఫిక్స్ అవ్వకముందే పెళ్లి డ్రెస్ ఎలా ఉండాలో ఫిక్స్ అవుతారు కదా. నేను కూడా అంతే అనుకో. లెట్స్ ఓపెన్ అండ్ సీ ద డ్రెస్. కానీ ఓపెన్ చేయి. గెట్ లాస్ట్. నో, యాక్చువల్లీ ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా ఆల్టరేషన్ చేయించే టైం కూడా లేదు, అంత టైట్ స్కెడ్యూల్లో ఉన్నాం మొత్తం. లిటరల్లీ పెళ్ళికి ఒక 4 రోజుల ముందు వచ్చింది. ఇట్లా హార్ట్ బీట్ ఇట్లా అవుతుంది, పైకి మాట్లాడుతున్నా కానీ లోపల ఏదైనా తేడా. మనము ఆన్లైన్ మెజర్మెంట్స్ మొత్తం ఆన్లైన్ కన్సల్టింగ్ కాబట్టి కొంచెం భయం. పక్కన పెట్టి ఒక డ్రెస్ కొని అంత సీన్ కూడా లేదు, అంత సీన్ కూడా లేదు. పెట్టిన డబ్బులన్నీ వేస్ట్, వాళ్ళు మళ్ళీ రీఫండ్ ఎక్స్చేంజ్ కూడా లేదు. Are you ready to see the princess dress? Yes. Whose princess dress is this? It's mine. Ian also ready. Ian, are you ready to see the dress? Let's go. Achoo! Let's go. Let's do it. What is inside? It's princess dress. It's Bestie's wedding dress, Nana. Nadi. నీది కాదు నాన్న, బెస్ట్ పిన్ని వెడ్డింగ్ డ్రెస్ అది. This is only mine. Idi Nadi. అది నీకు పట్టిస్ టూ బిగ్ ఫర్ యూ, చాలా పెద్దది నీకు అది. మొత్తం డ్రెస్ ఇప్పుడు చూపించడం చాలా కష్టం కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎ గ్లిమ్స్. అంటే నేను అక్క 2-3 షాప్స్ తిరిగినప్పుడు సేమ్ ప్రైస్కి బయట రెడీమేడ్ ఉంది కానీ బట్ వీ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్లాత్ అనమాట. మాకు క్లాత్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉండే అనమాట. సో కలర్ ఆల్సో కదా, కలర్ అండ్ బయట లైక్ కంప్లీట్ ఈ వైట్ దొరుకుతుంది. ఈ వైట్ వద్దని నాకు ఫుల్ ఉండే అనమాట, అందుకు నేను తీసుకోలేదు. మేము ఆన్లైన్లో నేను అక్క క్లాత్ శాంపిల్స్ చూసినప్పుడు కూడా ఇవన్నీ కూడా వీ వర్ నాట్ ష్యూర్ అనమాట. ఏంటో ఏదో చేస్తున్నాం, ఇక తప్పదు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి. బట్ ఐ మస్ట్ సే ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ విత్ ద క్లాత్. సో లక్కీలీ ఆన్లైన్లో డ్రెస్ ఏమీ తేడాగా రాకుండా తను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిందో అట్లనే వచ్చింది. ఇట్స్ ఎ హ్యూజ్ రిస్క్ ఆన్లైన్లో బ్రైడల్ డ్రెస్ తీసుకోవడం అనేది, కానీ వేరే ఆప్షన్ లేదు మాకు, అట్లా ఉన్నింది సిచ్యువేషన్. యాక్చువల్లీ
అట్లానే ట్రై చేయకుండా మొత్తం ఆన్లైన్లోనే తీసుకోలేము. తను ట్రై చేసింది కాబట్టి తనకి ఒక ఐడియా వచ్చింది, ఇట్లాంటి బిగ్ బాల్ గౌన్స్ ఇట్స్ నాట్ మై స్టైల్ అనే తనకి ఒక క్లారిటీ వచ్చింది. వెడ్డింగ్ డ్రెస్సెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, అది ట్రై చేస్తేనే తెలుస్తుంది మనకి ఏది సెట్ అవుతుంది, మనకి ఏది నచ్చుతుంది అన్నట్టు. బ్రైడల్ మేకప్ అంటేనే ఎనీవేర్ 2 to 4 hours ఎనీవేర్ ఆ మధ్యలో అయితే పడుతుంది. అండ్ ఇంకా ఎక్స్ట్రా శారీ డ్రేపింగ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే దానికి కూడా ఎక్స్ట్రా టైం ఫ్యాక్టర్ చేసుకోవాలి. మేమేం చేస్తున్నామంటే మా ఇద్దరికి ఒకటే మేకప్ ఆర్టిస్ట్, మా చెల్లిని రెడీ చేస్తున్న వాళ్ళే నన్ను కూడా రెడీ చేయాలి. సో టైమింగ్స్ అక్కడ కొంచెం ఇదైందనమాట, ఇబ్బంది అయింది. సో తనది అయిపోయేసరికి ఆల్మోస్ట్ 5 o'clock అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నాది స్టార్ట్ చేయాలి. సో బాగా లేట్ అయిపోయింది అనిపించింది. సో మేము తనకి ఇంకా బెటర్గా కమ్యూనికేట్ చేసి ఉండాల్సింది, టైమింగ్స్ గురించి ఇంకొంచెం ముందు స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అన్నట్టు అనిపించింది. సో దానివల్ల ఏమైందంటే ఫొటోస్ దిగడానికి టైం సరిపోలేదు. తను దిగాలనుకున్న అన్ని ఫొటోస్ తను దిగలేకపోయింది. అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళు షూట్ చేయాలనుకున్నంత కంటెంట్ షూట్ చేయలేకపోయినారు. అదొక్కటి బాగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకొంచెం ముందు చేసినా బాగుండు అన్నట్టు అనిపించింది. రెడీ కావడం కొంచెం ముందు స్టార్ట్ చేసి ఉంటే ప్లెంటీ ఆఫ్ టైం ఉండేది. సో అది మనం కమ్యూనికేట్ చేయాలి ముందే, మనం ఎవరెవరితో అయితే వర్క్ చేస్తున్నాం వాళ్ళందరితో ఈ టైంకి అంతా ఇది అయిపోవాలి అన్నట్టు ముందే కమ్యూనికేట్ చేసుకుంటే బెటర్. సో ఇదొక ఎక్స్పీరియన్స్. సో హియర్ ఈస్ హర్ ఫైనల్ లుక్. కానీ నేను ఫుల్ లుక్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో రివీల్ చేస్తాను. ఆబ్వియస్లీ బ్రైట్ కదా, వెడ్డింగ్ వ్లాగ్కి కొంచెం ఇంకా ఎక్సైట్మెంట్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ మీరు గ్లింప్సెస్ అన్నీ చూస్తున్నారు, ఒక ఐడియా ఉంటుంది. బట్ ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ప్రాపర్గా ఉంటుంది. వెడ్డింగ్ వ్లాగ్ కాబట్టి ఫుల్ ఆన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డీటెయిల్ విల్ బీ ఇంక్లూడెడ్ దేర్. అండ్ ఇక్కడ నేను కూడా రెడీ అవుతున్నా. నా శారీ ఏమో ఇది యాక్చువల్లీ విజయవాడలో తీసుకున్నాను, ఒక చిన్న షాప్లో. చిన్న షాపింగ్ కాదు, క్వైట్ ఫేమస్ యాక్చువల్లీ. నేను విజయవాడ షాపింగ్ పోయే ముందు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిండి, ఏమన్నా షాప్స్ ఉంటే సజెస్ట్ చేయండి పట్టు చీరలు కొనడానికి అని. సో వన్ ఆఫ్ అవర్ స్వీట్ సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేసిన షాప్ ఇది. నాకు లైక్ చాలా బాగుంటుంది, అట్లా చిన్నగా కనిపిస్తుంది కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అన్నారు. నిజంగానే చాలా బాగుంటుంది కలెక్షన్. కాకపోతే నాకు ఇది షాప్లో బాగా నచ్చింది శారీ చూసినప్పుడు, కానీ ఇంటికి వచ్చినాకైతే అస్సలు నచ్చలేదు. ఇంటి ఇంత డల్గా ఉందని చెప్పి నేను కాన్స్టెంట్గా చెప్తుండేదాన్ని మా మమ్మీకి, నేను వేరే చీర కొనుక్కుంటే నాకు ఇది అంత బాగలేదు అనిపిస్తుంది, డల్ అయిపోతానేమో అని. కానీ మా మమ్మీ కాన్స్టెంట్గా చెప్తూ ఉండింది అస్సలు లేదు, శారీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, నువ్వు అసలు సెకండ్ థాట్స్ పెట్టుకోవద్దు అని మా మమ్మీ నన్ను పుష్ చేస్తూ ఉండింది, ఇదే వేసుకో అని. బట్ టోటలీ షీ వాజ్ రైట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను శారీ చేంజ్ చేయలేదు, వేరేది కొనుక్కోలేదు, ఇదే పెట్టుకున్నాను అని. బికాస్ ఎండ్ రిజల్ట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ ఇట్లా గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేసినాను ఈ శారీని. అండ్ నాకు మేకప్ ఎంత నచ్చిందంటే, మేకప్ ఆర్టిస్ట్ ఇన్ తిరుపతి, వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. లైక్ టూ గుడ్ మేకప్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ మేకప్స్ ఐ హావ్ హ్యాడ్ అని చెప్పాలి. అండ్ అంత స్వెట్టింగ్లో కూడా స్వెట్ ప్రూఫ్ మేకప్, అది అసలు చెక్కు చెదరలేదు. సో చాలా బాగుండింది. జ్యువెలరీ కూడా ఆ లాంగ్ హారం కనిపిస్తుంది కదా పర్ల్స్, దాని మీద కూడా నా శారీ కలర్స్ బీట్సే ఉన్నాయి. సో సెట్ కాదేమో అనుకున్నా కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే మొత్తం లైక్ హోల్ లుక్ వాజ్ నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. ఇది మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ని బ్రైడ్స్ మేడ్స్గా ఉండడం కోసం అడగడానికి క్రియేట్ చేసిన ఇన్వైట్ అనమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అప్పుడు. తను ఇట్లా ఫ్రెండ్స్ని స్పెషల్గా ఇట్లా ఒక ఇన్వైట్ చేసి అడగడం, విల్ యూ బీ మై బ్రైడ్స్ మేడ్ అని, నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ వీళ్ళ డ్రెస్సెస్ అయితే అందరు ఇట్లా ఒకటే కలర్ డ్రెస్సెస్ వేసుకుంటే బాగుంటుంది, కోఆర్డినేటెడ్ లుక్ ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ ముందే డిస్కస్ చేసుకొని అట్లా కొనుక్కున్నారు. సో అన్నీ ఆన్లైన్లోనే కొన్నారు, కొన్ని అమెజాన్లో, కొన్ని ఇంకా మింత్రాలో, అట్లా డిఫరెంట్ వెబ్సైట్స్లో తీసుకున్నారు. బ్రైడ్స్ మేడ్స్ అంటే పెళ్లి కూతురుతో ఉన్నప్పుడు తనకి ఏదైనా నీడ్ కావచ్చు, తన స్ట్రెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను రెడీ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాబ్లం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా అటెంటివ్గా ఉండాలి కదా. సో వాళ్ళైతే ది బెస్ట్ బ్రైడ్స్ మేడ్స్ వన్ కెన్ హ్యావ్ అనిపించింది నాకు. మా చెల్లితో ఎంత కోఆపరేటివ్గా ఉన్నారు, దే వర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ సో నైస్లీ. తనకి చిన్న స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళు కామెడీ చేయడము, ఏదో ఒకటి తనకి స్ట్రెస్ బర్స్ట్ చేయడము, తనకి ఏం కావాలి అనేది వెంటనే చూసుకుంటూ ఉండడము, అసలు భలే హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూస్తే. ఇట్ వాజ్ సో గుడ్. అంటే నేను కంప్లీట్గా మా చెల్లితో ఉండలేకపోతున్నా, బికాస్ ఈయన ఉన్నాడు, ఐరా ఉంది కాబట్టి ఐ వాజ్ గోయింగ్ బిట్వీన్ దెమ్. అండ్ నేను ఫుల్గా తనతో లేను, బట్ వీళ్ళు ఉన్నారు కాబట్టి ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఓకే, షీఈస్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ అన్నట్టు అనిపించింది. ఇంకా మా అక్క కూడా, సుస్మిత అక్క అని, తను కూడా వీడియోలో కనిపిస్తుంది కదా, షీ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్. తను కూడా కంప్లీట్గా మా చెల్లితోనే ఉండింది. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ వర్ దేర్ కాబట్టి నేను రిలాక్స్డ్గా ఇవన్నీ చూసుకోగలిగినాను. బట్ వెన్ ఐఎమ్ సీయింగ్ దీస్ వీడియోస్ నాకు కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. నేను కూడా తనతో ఇంకా ఇన్వాల్వ్ అయింటే బాగుంది, ఇట్లా రెడీ అయ్యేటప్పుడు నాకు తనకి మొమెంట్స్ ఏం లేకపోయినాయి అన్నట్టు నాకు ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. అసలు మేము ముందు రోజు నైట్ నంద్యాలలో బయలుదేరిన కాడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే నంద్యాల రిసెప్షన్ దాకా
టు బీ ఆనెస్ట్ నేను అసలు మా చెల్లితో సరిగ్గా లేను, బికాస్ కాన్స్టెంట్గా ఈయన్ పాపం వాడు జర్నీ వల్ల వెదర్ వల్ల బాగా టైర్డ్ అయిపోయి కొంచెం క్రాంకీగా ఉన్నాడు. ఐరా కూడా బాగా టైర్డ్ అయిపోయింది. సో దే నీడెడ్ మై అటెన్షన్, ఎస్పెషల్లీ ఈయన్ వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి నేను ఇంకా వాళ్ళతో ఉండడం వల్ల ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. తన ఫ్రెండ్స్ కానీ మా అక్క కానీ దే వర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.